జయంతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి లక్ష్మి గారికి, వారి మిగతా బృందానికి, ఈ కార్యక్రమానికి అధికారులకి, మాజీ ఎమ్మెల్యేలందరికీ, మా నాయకుడు రాజేశ్వరరావు గారు, కాంతారావు గారు, ప్రీతం గారు, రామ్ ప్రసాద్ గారు, నాగరాజు గారు, వరలక్ష్మి గారు, జానకి గారు, అనిత గారు, శ్రవంతి గారు, అందరికీ, హరిమోహన్ గారు, అందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారం. ఇప్పటికే కాలాతీతమైంది. మేము కూడా ఇంకా లంచ్ చేయాల్సి ఉన్నది. ఒకరికి పోవాలి, రెండే మాటకి పోవాలి. ప్రపంచంలో మహిళలకి గౌరవం, గుర్తింపు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ నా గురించి బంద్ చేయవా, బంద్ చేయి డిస్టర్బెన్స్. కానీ నాకు తెలిసిన నా పరిజ్ఞానానికి అనాదిగా స్త్రీలు పూజించబడినటువంటి దేశం భారతదేశం. దానికి ఒక చిన్న సెంటెన్స్ ఏంటంటే, సమాజం ఎవాల్వ్ అవుతున్న క్రమంలో ఇవాళ మనం చెప్పుకున్న పితృస్వామిక వ్యవస్థ కంటే ముందు మాతృస్వామిక వ్యవస్థనే మన దేశంలో ఉండే. గణాలకు అధిపతులు మహిళలు మాత్రమే. మీరు ఎక్కడైనా చూడండి, స్త్రీలను పూజించేటువంటి, స్త్రీలను గౌరవించేటువంటి ఏకైక దేశం భారతదేశం. మన సనాతన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు, మనం పూజించే దేవతలు అన్ని స్త్రీ మూర్తులకు ప్రతీకలు మాత్రమే. ఇవాళ హైదరాబాద్లో మొట్టమొదటి బోనం గోల్కొండ. ఎవరిని పూజిస్తాం? సికింద్రాబాద్ బోనాల పండుగ, లాల్ దర్వాజా బోనాల పండుగ, గ్రామాలకు పోతే జయపురం బోనాల పండుగ, అన్ని అమ్మవారి పేట పూజ జరిగే. సరస్వతికి నిలయం విద్య, సంస్కృతి, సంపద, లక్ష్మి. ఇవాళ ఏ రూపంలో చూసినా కూడా మీరు ఎక్కడైనా చూడండి, తక్కువ మనం ఎక్కువ స్త్రీ దేవతలు మొక్కితే తక్కువ మనం ఏ దేవతలు మొక్కుతాం. ఎక్కడో అక్కడెక్కడ శక్తి పీఠాలు స్త్రీ మూర్తులే. అందువల్ల ఈ దేశంలో మహిళా దినోత్సవం సందర్భంగానే స్త్రీలకి ఏదో స్వేచ్ఛ ఇచ్చినట్టుగా, గౌరవం దొరికినట్టుగా, గుర్తింపు వచ్చినట్టుగా కాదు. ప్రపంచానికే విశ్వగురు స్థానాన్ని అందించిన దేశం భారతదేశం. ఇవాళ మళ్ళీ ఆ సంప్రదాయాన్ని, ఆ ధర్మాన్ని మళ్ళీ ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ విశ్వగురు స్థానానికి రావాలని చెప్పి తాపత్రయపడుతుంది భారతదేశం. మీకు ఎక్కడ ఉండదు. 140 కోట్ల జనాభా కలిగి ఒక ప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థని సమున్నతంగా 77 సంవత్సరాలు నడుపుతున్న ఏకైక దేశం భారతదేశం. మీకు ఎక్కడ ఉండదు ఇట్లా. ఎన్ని వైవిధ్యాలు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని సాంప్రదాయాలు, ఎన్ని భాషలు, ఇన్ని ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా అందరూ కలిసినటువంటి దేశం భారతదేశం. మనకంటే కొంత జనాభా ఎక్కువ దేశం ప్రజాస్వామికంగా లేదు, మనం మాత్రమే ఉన్నాం. దానికి కారణం అనేకం.
ఇవాళ మనం ఈ మధ్యకాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మన సాంప్రదాయ గౌరవం పెరిగింది. మీకు తెలుసులో ఒకప్పుడు వెస్టర్న్ కల్చర్ మాయలో పడ్డ భారతదేశం మళ్ళీ మన స్త్రీ మన సాంప్రదాయాన్ని ప్రపంచం ఆచరించే స్థాయికి వస్తుంది. సర్వే జనే సుఖినో భవంతు అనేటువంటి గొప్ప తత్వాన్ని అందించిన దేశం భారతదేశం. దానికి కారణం ఇవాళ నేను చెప్తే ఉండదు, మాకు టైం లేదు, కానీ గ్రామాలలో నా ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తి ఎవరు తెలుసా? నా ఆశా వర్కర్. పేదలకు అన్నం పెట్టే తల్లి ఎవరు తెలుసా? నా అంగన్వాడీ టీచర్. నా రైతులు పండించే ధాన్యాన్ని కొనేవాళ్ళు ఎవరు తెలుసా? నా మహిళా సంఘాల గ్రూపు. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు ఒక్కొక్కసారి బాధ్యత మర్చిపోతే కుటుంబ భారాన్ని మోసి సంసారాన్ని చక్కబెట్టేది స్త్రీ మాత్రమే గుర్తుపెట్టుకో. ఎందుకంటే స్త్రీలని ఏమంటాం మనం? తొక్కుడు బండకున్నంత ఓడుకుంటాను అంటాం. ఎవరు ఆ తొక్కుడు బండ? నా మాతృమూర్తి ఆ తొక్కుడు బండ. మీరు అనేక చూస్తూ ఉంటాం. భార్య ప్రమాదవశాత్తు చనిపోతే ఒక 10 ఏళ్ళు గడపలేని భర్త పిల్లలు ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని పక్కకు పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. కానీ స్త్రీ చిన్న పిల్లలే ఉన్నా 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి విధి వయసు పోయి భర్త చనిపోతే పిల్లలే సర్వస్వంగా భావించి వాళ్ళ కుటుంబాన్ని లీడ్ చేస్తుంది. తన జీవితాన్ని త్యాగం చేసేది స్త్రీ మూర్తి మాత్రమే. నేను భర్తకి ఏమైనా అయితే జీవితాల్లో సాగిరి చేస్తాను. భార్య ఏం కొలుస్తావు, ఏం వెలగడతావు? ఇవాళ అన్ప్రొడక్టివ్ అని ఏదైతే చెప్తున్నారో అది అక్షరాల తప్పు. ఇవాళ మేము కూడా నా రాగానే అడుగుతుంది మళ్ళీ తక్క జమున అంటే జమునమ్మ చేస్తేనే మాకు ప్లాన్ చెప్తున్నాడు. నా కాలు తిరగాలంటే జమునమ్మ పని చేయాలి. మళ్ళీ ఇక్కడ అనేక రంగాలు ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి మనం పెట్టి ఇక్కడ అన్ని రంగాలు మననే మీరు చెన్నమడల మీద 9 ఏళ్ళు ఉండి మళ్ళీ దేశానికి వచ్చినట్టు ఆ మాతృమూర్తి మీరు అన్ని రంగాల్లో ఇలా ఆర్మీలో, పోలీసుల్లో, అంతరిక్షంలో, శాస్త్రవేత్తలలో ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఎక్కువ చెప్పినట్టయితే కానీ కాలేజీలో పోయి అవార్డ్స్ ఇస్తే 20 అవార్డ్స్ వస్తే 15 మంది 16 మంది ఆడపిల్లలు ఉంటారు. ఒకప్పుడు మగపిల్లలు కావాలని చెప్పి తాతపడ్డ సమాజం ఆడపిల్లలు ఉదయ పట్టుకొచ్చింది. కారణం ఇగో తొమ్మిది పడ్డ కోరుకుంది. కుటుంబం ఏంటి, మన సంబంధాలు ఏంటి, కర్తవ్యం ఏంటి, గుండెలు నింపుకునే సమాజాన్ని సాగుతుంది స్త్రీ. అందువల్ల మన దేశంలో ఇవాళ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చిన్నది ఇన్బిల్ట్ మన సమాజంలో ఉంది. ఇవాళ ఏ రంగాల్లో చూసినా కూడా మనం గొప్పగా ముందుకు పోతున్నాం. తప్పకుండా ఏ కుటుంబం అయితే స్త్రీ పట్టించుకుంటారో ఆ కుటుంబం అయితే ప్రశాంతంగా మీరు చూస్తాం. ఆ కుటుంబాన్ని ఆ స్త్రీ పట్టించుకోకుండా ఆ కుటుంబాన్ని ప్రశాంతంగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇవాళ ప్రొడక్టివిటీ అనే దానికి అర్థం లేదు. కుటుంబాన్ని పెంచి పెద్ద చేసి చక్కబెట్టి సమాజాన్ని సలహరించడం స్త్రీలే. కాబట్టి ఇవాళ ఇంత కర్తవ్యం నిర్వహిస్తున్న మీకు శుభాకాంక్షలు చేస్తూ నమస్కారం. భారత్ మాతకి జై.